డిజిటలైజేషన్ కోసం గ్రామీణ డిజిటలీకరణ అన్నటువంటి ఒక విధానం ఉంది. దాంట్లో 60% డబ్బులు కేంద్రం ఇస్తుంది. అంటే కంప్యూటర్ల ఖర్చు అంతా వాళ్ళే ఇచ్చేస్తారు. మనం జస్ట్ ఒక ప్లేస్ అకామిడేట్ చేయాలంతే. ఈ పని కిందన మళ్ళీ దాంట్లో మెటీరియల్ కాస్ట్ కొంత ఇస్తుంది అనమాట. ఇది పెట్టుకోమని చెప్తుంది దేశవ్యాప్తంగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజులు పోయే కొద్దీ ట్రైన్ అవ్వాలి పిల్లలు. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు వెళ్ళి సిటీలో ఉన్నటువంటి దాని దగ్గర నేర్చుకోలేడు కదా. అదే ఇట్లాంటి కేఫుల్లో నేర్చుకోవచ్చు కదా, ఇలాంటి సెంటర్లో, డిజిటల్ సెంటర్లలో అన్నది. అక్కడ ఒక హెడ్, ఒక స్టాఫ్ ఉంటారు, ఈ కంప్యూటర్ల గురించి అవగాహన ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్నోడు కూడా అక్కడికే వచ్చి చేసుకుంటే వాడు మినిమం ఎంత అని చెప్పి డబ్బులు కట్టడమా లేకపోతే ఫ్రీనేనా అంటే యూజర్ ఛార్జ్. మనకు ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎల్ఎన్టీ వాళ్ళకి మొదటి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ లుక్ బొమ్మ ఉంటుంది కదా, ఆ టవర్స్ ఏంటి కట్టినటువంటిది అప్పుడు ప్లగ్ అండ్ పిన్ విధానం. ఆల్రెడీ బిల్డింగ్ కట్టేసారు, మనం వెళ్ళిపోయేసి 10 కుర్చీలు 10 ర్యాక్లు ఉంటాయి, అందులోకి వెళ్ళిపోవచ్చు. ఎంతవరకు మనకు ఒక ర్యాక్ కట్టేస్తే ఇది మన ఆఫీస్, ఆ పక్కన ఇంకొక ఆఫీస్, ఇట్లాగనమాట. ఈ ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి మార్చాలన్నటువంటిది మోడీ సర్కార్ 2019-20 టైంలోనే డెసిషన్ తీసుకుంటే, దాంట్లో ఈలోపు కరోనా వచ్చింది. ఆ తర్వాత దీన్ని బాగా వాడమని చెప్పింది, అందులో బాగా చేస్తానన్నారు కానీ అవ్వాల వీళ్ళకి. ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజున సంస్థలు ప్రోత్సహించినాయి, తమ వ్యాపార కార్యకలాపాలు నడవాలి ప్లస్ ఆఫీస్ దగ్గర నుంచి అని. ఇంకోటి అప్పట్లోనే ఈ సదరు సంస్థలు ఏమని భావించినాయి అంటే